ప్రైజ్ లార్డ్. దేవుని నామములో అందరినీ కూడా మరి ఆరాధనకి ఆహ్వానిస్తున్నాం. అలాగే దేవుని స్తుతించి నేను ఆరాధించడం చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. సర్వశక్తుల సర్వాధికారి నిధిలో తండ్రి సమాధానకర్త నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరొకసారి గత సమయాన్ని వాక్యం ధ్యానించి ఆధిక్యత నాకు దయచేసి పొందనాలుగా మరి వాక్య పరిచయం చేస్తుండగా నాతో మాట్లాడండి, నా ద్వారా మాట్లాడండి. వాక్యమైన విత్తనం మార్గం నాటబడాలని విన్న వాక్యము మా జీవితంలో నూతన చేస్తున్నందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు మరి కృపను బట్టి మరి సంవత్సరం చివరి నెల 2వ ఆదివారం జరపాలని నడిపించాడు. దాన్ని బట్టి మనము కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మరి కాలము మనము క్రిస్మస్ సీజన్గా మనము బిలీవ్ చేస్తాము, ఇంకా మనం సెలబ్రేట్ చేస్తూ ఉంటాము. అదే డిసెంబర్ రాగానే అదే క్రిస్మస్కి సంబంధించింది కాబట్టి మనము క్రైస్తవ విశ్వాసంగా మనం సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. కానీ క్రిస్మస్ కాలంలో మనం ఏ విధంగా ఉండాలి అనే అంశాన్ని మనం ధ్యానిస్తాం. సో ఈరోజు తీసుకున్న అంశము బీ అ బ్రిడ్జ్. మనము ఒక వంతెనగా ఉండాలి. వంతెన ఏం చేస్తుందండి? బ్రిడ్జ్ ఏం చేస్తుంది? ఒక రోడ్ నుంచి ఇంకొక రోడ్కి కనెక్ట్ చేస్తుంది కదా. బ్రిడ్జ్ ఎక్కడ కడతారు? ఎక్కడ మార్గం లేదు. చూసాగా నదుల మీద, చెరువుల మీద మనం బ్రిడ్జ్ చూస్తూ ఉంటాం. ఎందుకు? నది దాటాలంటే ఈతన కొట్టుకోవాలి, పడవలలో పోవాలి. లేదంటే వెహికల్స్ పోవాలంటే కంపల్సరీ బ్రిడ్జ్ కావాలి. సో ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకు కనెక్ట్ చేసేదే బ్రిడ్జ్. సో ఈ లోకంలో విశ్వాసులు ఉన్నారు, అవిశ్వాసులు ఉన్నారు. సో విశ్వాసులు అవిశ్వాసులని ఎవరికి కనెక్ట్ చేయాలి? దేవునికి కనెక్ట్ చేయాలి. సో విశ్వాసుల బాధ్యత అనేది ఒక బ్రిడ్జ్గా, ఒక వంతెనగా వ్యవహరించాలి. We have to behave like a bridge. We have to behave like ఒక వే లాగా మనం ఉండాలి. సో అంశం ఉన్న క్రమంగా కొద్ది నిమిషాలు మనం ధ్యానిస్తాం. సో అపోస్తలుల కార్యము 9వ అధ్యాయము 27వ వచనం గమనిస్తాం. అపోస్తలుల కార్యము 9వ అధ్యాయము 26, 27 వచనం ఒకసారి గమనిస్తాం. అయితే బర్నబా అతనిని దగ్గర తీసి అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి 26. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు యత్నము చేసేది, కానీ అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడేది. అయితే బర్నబా అతని దగ్గర తీసి అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచెననియు, ప్రభు అతనితో మాట్లాడిననియు, అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించిననియు వారికి వివరముగా తెలియపరిచాను. ఇక్కడ గమనిస్తే మరి సౌలు కథ బాగా మనం ఎరిగిన వరకు సౌలు ప్రీవియస్ లైఫ్, ఇది వరకు ఉన్న జీవితం ఏంటిది? కొట్టడము, తిట్టడము, చంపడము కదా, హింసించడము, ఎవరిని? క్రైస్తవుని విశ్వాసులని కోర్టుకి ఇచ్చడము, చెరసాల వేయటము, లేదా ఇక్కడ మీటింగ్ జరిగిన సువార్త చెప్పినా కానీ డిస్టర్బ్ చేయటము, అలాంటి జీవితం కలిగిన సౌలు దేవుడు తనని దర్శించి పరిచయలకు వాడుకుంటా అని చెప్పినాడు. సో కొత్తగా జన్మించిన వ్యక్తి ఎవరు పరిచయం అయినారు? బర్నబాస్ అనే ఒక వ్యక్తి పరిచయం అయినాడు. దానికన్నా ముందు సౌలు శిష్యులందరూ సౌలుని ఒక వ్యతిరేకతగా చూసినారు. మొత్తం చూసారు కదా, అలాంటి పరిస్థితి సౌలు కలిగినవాడు. సో శిష్యులందరూ కూడా సౌలు చూసినప్పుడు పారిపోతారు, లేదా దాక్కుంటారు, లేదా ఆయన ఉన్నప్పుడు పరిచయం చేయరు. భయంతో కూడిన వ్యక్తి, వీళ్ళకి తెలియదు ఆయన రక్షింపబడ్డాడు, లేదా దేవుడు తను దర్శించినట్టు వాళ్ళకి తెలియదు. అందుకే 20వ వచనం గమనిస్తే, and when Saul had come to Jerusalem, he tried to join the disciples, but they were all afraid of him and did not believe that he was a disciple. ఏంటంట? అందరూ యెరూషలేము ఎప్పుడైతే సౌలు వచ్చినాడో, అరే యెరూషలేములో శిష్యులు ఉన్నారు, నేను కూడా వారితో కలిసి పరిచయం చేయడానికి వాళ్ళ దగ్గరకు వచ్చాను. అంటే ఎవరు? అవిశ్వాసి రక్షింపబడి విశ్వాసి దగ్గరకు వచ్చినప్పుడు విశ్వాసులు ఏం చేస్తున్నారు?
రిజెక్ట్ చేస్తున్నారు, తృణీకరిస్తున్నారు. ఎందుకు? భయముతోని. భయభ్రాంతులు అయినారు కాబట్టి ఏం చేస్తారు? దే డిడ్ నాట్ బిలీవ్, వాళ్ళు నమ్మలేదు, భయపడినారు, వాళ్ళని దగ్గరికి రానివ్వలేదు. కానీ ఒక మధ్య వ్యక్తి, బర్నబాస్ అనే ఒక వ్యక్తి ఎవరన్నారండి? సౌలుకి శిష్యులకి మధ్యలో నిలబడి ఇప్పుడు ఏం చేస్తాడు? సౌల్ని శిష్యులని కలుపుతూ ఉన్నాడు. బర్నబాస్ కూడా చూసినాడు కదా, బర్నబాస్ భయపడాలి. బర్నబాస్ ఏం చేస్తాడు? బర్నబాస్ ఓపికతో తన చెప్పిన మాటలన్నీ విని విశ్వసించి నమ్మి, నా దేవునితో సమస్తం సాధ్యం కాబట్టి ఈ సౌలు ఎంత మూర్ఖుడైనా కానీ దేవుడు దర్శించినాడు, తన జీవితం మార్చినాడు అని నేను నమ్ముతున్నాను. అదే నమ్మకాన్ని, విశ్వాసం ఏం చేస్తాడు? శిష్యుల దగ్గర కూడా తీసుకొస్తూ వచ్చాడు. సో ఇప్పటి వచ్చిన గమనిస్తాం. బట్ బర్నబాస్ టుక్ హిమ్ అండ్ బ్రాట్ హిమ్ టు ది అపోస్టల్స్. బర్నబాస్ అతడిని ఎవరి దగ్గర తీసుకొచ్చాడంట? శిష్యుల దగ్గర తీసుకొచ్చి ఏం చేస్తున్నాడు? వాళ్ళని పరిచయం చేస్తున్నాడు. And he declared to them how he had seen the Lord on the road, and that he had spoken to him, and how he had preached boldly at Damascus in the name of Jesus. ఏ దమస్కులో అయితే మతోన్మాది క్రియలు చేయడానికి వచ్చారో అదే దమస్కులో యేసుక్రీస్తు సౌలుని దర్శించి తన ప్రణాళికని స్థిరపరిచి తన జీవితాన్ని మార్చి దమస్కులో కూడా వాక్య పరిచయం చేసేలాగా నేర్పించాడు, వాడుకున్నాడు. అదే పరిస్థితి ఏం చేస్తాడు? బర్నబాస్కి వివరించినప్పుడు బర్నబాసు అపోస్తులకు వివరించి, ఇదిగో ఈయన సాలు ఇదివరకు లాగా లేడండి, ఈయన దేవుడు మార్చినాడు. సో ఇక మీదట మన మధ్యలో మనతో కలిసి పరిచయం చేయబోతున్నాడు. ఎందుకంటే దేవుడు తనని పిలుచుకున్నాడు, తనని ఏర్పాటు చేస్తున్నాడు. మనం దమస్కుకి ఒక లెటర్ తీసుకొని వచ్చాడు, అందరినీ డిస్టర్బ్ చేయడానికి, క్రైస్తవ విశ్వాసులను నాశనం ఒక ప్రణాళికతో వస్తాడు. కానీ తన ప్రణాళిక దేవుడు కొట్టివేసి ఈ రోజు నుంచి యేసుక్రీస్తు ప్రణాళికలో ఆయన నిలబడుతున్నాడు, పరిచయం చేయబోతున్నాడు. కాకపోతే మనం ఏం చేసాము? మనం స్వీకరించాలి. ఒకవేళ ఆ రోజు బర్నబాస్ ఆ స్థాయిలో ఆ పరిస్థితి ఉండకపోతే ఇంకా సౌలు వాళ్ళు తృణీకరించేవారే, భయంతో దగ్గర రానిచ్చేవారు కాదు. ఎప్పుడైతే భయం తొలగించబడ్డదో, ఎప్పుడైతే బర్నబాస్ చూడండి, బర్నబాస్ ఎవరు? శిష్యులతో పాటు కూడా పరిచయం చేస్తారు. శిష్యులు అపోస్తలులు బర్నబాస్ తెలిసేవారు. సౌలు తెలుసు. ఎట్లా తెలుసు? ఒక నెగిటివ్ పర్సన్ తెలుసు. ఇక్కడ దేవుడు తనని దర్శించి పాజిటివ్ పర్సన్గా మార్చినట్టు బర్నబాస్కి తెలుసు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాడు? మీరు సౌలుని ఏ విధంగా చూసినారో ఆ విధంగా చూడకండి, ఆయన సంపూర్ణంగా మారినాడు, దమస్కు ప్రాంతంలో పరిచయం చేస్తాడు. నేను చూస్తాను, ఇదిగో నేను మన దగ్గరికి తీసుకొచ్చాను, మనం స్వీకరిస్తాం, మనం అంగీకరిస్తాం. ఏం చేస్తాడు? సౌలుకి అపోస్తులకి ఒక వంతెనగా నిలబడి, ఎవరండి? బర్నబాస్ ఒక వంతెన, ఒక బ్రిడ్జ్గా నిలబడి ఇద్దరిని కనెక్ట్ చేస్తుంది. ఇద్దరిని కనెక్ట్ చేసిన తర్వాత ఏం జరిగిందో గమనిస్తాం. 31 వచనం. కావున యూదాయ గలిలయ సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానం కలిగి ఉండేది. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణను కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండేది. హల్లెలూయా. ఏంటంటే then the churches throughout all Judea, Galilee and Samaria had peace and were edified. ఏమిటంట? సమాధానం ఉంది, ఇంకా వాళ్ళు హెచ్చింపబడ్డారు. ఎందుకు సమాధానం ఉంది? ఎందుకంటే సమాధానాన్ని నాశనం చేసేవాడిని దేవుడు దర్శించి తన జీవితంలో సమాధానం ఇచ్చాడు. కాబట్టి ఇక మీద సౌలు ఏం చేస్తాడు? సమాధానం గురించే ప్రకటిస్తున్నాడు, అల్లకల్లోలం చేయట్లేదు. ఎవరైతే అల్లకల్లోలం సృష్టిస్తున్నారో వాణ్ణి దేవుడు టార్గెట్ చేసి తనని మార్చినప్పుడు ఏమంటుందంట? దానికన్నా ముందు అసమాధానం ఉందండి. ఎక్కడ? సమరియా, జూడియా, ఇంకా ఆ గలిలీ ప్రాంతంలో. ఎందుకు అసమాధానం ఉంది? ఎందుకంటే మతోన్మాదాలు వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు కాబట్టి. సో మన ప్రార్థన ఏం చేయాలి? మనము దేవా అలాంటి వ్యక్తులను మీరు మార్చండి. ఈరోజు కూడా ఉన్నారు మతోన్మాదులు. ఈరోజు కూడా చాలామంది మనం వాక్య పరిచయం చేసి ఏం చేసినా విశ్వాసం అడ్డుకుంటూ చేస్తూ, నాశనం చేస్తూ, కొట్టడం అన్నీ చేస్తారు. మన బాధ్యత ఏంటది? దేవా నువ్వు సౌలుని ఏ విధంగా మార్చు, నీకు వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో నువ్వు వాళ్ళని మార్చు. కాబట్టి ఈరోజు కూడా నీలో సామర్థ్యత ఉన్నది, నువ్వు వాళ్ళని మార్చగలుగుతావు. నువ్వు వాళ్ళని మార్చినట్లయితే మాకు ఎవరికి సమాధానం అండి? విశ్వాసులకు, క్రైస్తవులకు సమాధానం ఉంటుంది. మన సమాధానకరంగా మనం పరిచయం చేయగలుగుతాము. అందుకే ఏం చేస్తుంది? Then the churches throughout all Judea, Galilee and Samaria
at peace and were edified, and walking in the fear of the Lord and in the comfort of the Holy Spirit. ఎప్పుడైతే సమాధానం కలిగిందో పరిశుద్ధాత్మ నింపుదలతోని ఇంకా దేవుని భయభక్తుల్లో వాళ్ళు నడవటం నేర్చుకున్నారు. అదే కారణంతో ఇప్పుడు ఏం చూస్తున్నాము, సంఘము ఎదుగుతున్నది. అలాగే సంఘం ఇదివరకు ఎందుకు ఎదగట్లేదు? చాలా మందికి రావాలని ఆశ ఉంది. ఎందుకు రావట్లేదు? అరే క్రైస్తవుని అంగీకరిస్తే, క్రైస్తవ దేవుని అంగీకరిస్తే కదా మాకు రావాల్సిన స్కీమ్స్ రావు, లేదంటే మా మతం మమ్మల్ని కొడతారు, తిడతారు, చంపేస్తారు కదా, అలాంటి ధమ్కినిచ్చి అలాంటి భయపెట్టి ఆ భయ ప్రాంతంలో ఏం చేస్తారు? చాలా మంది విశ్వసించాల్సిన అవసరం ఉన్నా లేదా విశ్వసించాల్సిన ఆలోచన ఉన్నా కానీ ఎందుకు విశ్వసించట్లేదు? భయము కారణంగా. సో ఎప్పుడైతే భయపెడుతున్నాడో, భయపెట్టిన వాళ్ళని దేవుడు మార్చాడో అక్కడ ఏమైంది? సమాధానం కలిగింది. తర్వాత సంఘం కూడా వర్ధిల్లినది. హల్లెలూయా. ఎందుకు? ఎవరైతే దేవునికి యేసుక్రీస్తు అగేన్స్ట్ ఉన్నాడో ఆయననే ఇప్పుడు ఏం చేస్తాడు? యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని ప్రకటిస్తుండగా తను చెప్పిన మాట ప్రకారం అనేక మంది రక్షణ అనుభవంలోకి రాగలి. ఎందుకు? ఇంత దౌర్భాగ్యుడు, ఇంత ఇలాంటి క్యాండిడేట్, ఇలాంటి వ్యక్తి యేసుక్రీస్తుని అంగీకరించినట్టే యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని వాళ్ళు అంగీకరించినట్టు తెలుసుకున్నారు. వాళ్ళ జీవితాలు కూడా మార్చబడేది. వాళ్ళు క్రమంగా ఏం చేస్తారు? సంఘము ఎదుగుతా వచ్చింది. There was growth in the church. That is what the word says. Amen. And they were multiplied. వాళ్ళు అభివృద్ధి చెందను, వాళ్ళు విస్తరించాను. ఎందుకంటే ఒక వ్యక్తి కారణము. ఏ వ్యక్తి అయినా? బర్నబాస్ ఒక వ్యక్తి బ్రిడ్జి కట్టినాడు. భయంతో విసర్జించినారు, భయంతో వెళ్ళగొడుతున్నారు. భయంతో దగ్గర రాని వ్యక్తిని ఒక పర్సన్ ధైర్యం తీసుకొని తన గురించి తెలుసుకొని తన గురించి వివరించి ఏం చేస్తారు? ఈయన కూడా మనలో కలిసినాడు, ఈయన కూడా మనలాంటి వ్యక్తే, ఈయన కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్న జనంగా ఉన్నాడు, ఈయన కూడా పరిచయం చేస్తాడు, మనం అందరం కూడా కలిసి చేస్తాం. ఎప్పుడైతే కలిసి చేస్తాడో భయం వెళ్ళగొట్టబడ్డది, సంఘము విస్తరించబడటము మనం గమనిస్తున్నాం. హల్లెలూయా. ఆమేన్. నిర్గమకాండము 32వ అధ్యాయము 9 నుంచి 14 వచ్చిన వరకు మనము గమనిస్తాం. Exodus 32 verse 9 to 14. And the Lord said to Moses, I have seen this people, and indeed it is a stiff-necked people. Now therefore let me alone, that my wrath may burn hot against them, and I may consume them, and I will make you a great nation. 9-10 వర్షం గమనిస్తే మన దేవుడు మోషేతో చెప్పిన మాటలు ఏమంటున్నాడంటే, And the Lord said to Moses, I have seen these people. నేను ఈ ప్రజల్ని చూస్తూ వచ్చాను. ఎలాంటి ప్రజలు ఉన్నారంటే వాళ్ళు మొండి వైఖరి కలిగిన వారు. ఎవరంటే ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు గమనిస్తూ వచ్చాడు కాబట్టి ఆ దేవుడు ఏమన్నాడు? ఇక మీదట ఇశ్రాయేల్ ప్రజలు నేను ఏం చేస్తాను? నాశనం చేయబోతున్నాను. నేను వాళ్ళందరినీ నాశనం చేసి ఏం చేస్తానంట? నీలో నుంచి ఐ విల్ మేక్ యూ అ గ్రేట్ నేషన్. నిన్ను నీ కుటుంబాన్ని ఏం చేస్తానంట? గొప్ప సమూహంగా చేస్తాడు, గొప్ప దేశంగా చేస్తాడు. ఎందుకు? నేను ఏర్పరచుకున్న వాళ్ళందరూ కూడా నన్ను విసర్జించి మొండి వైఖరితో ఉన్నారు, నేను చెప్పిన మాట వినట్లేదు, వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. కాబట్టి నేను వాళ్ళందరూ ఏం చేస్తాను? వాళ్ళని వెళ్ళగొడతా. వాళ్ళకి అవసరం లేదు. నిన్ను నేను ఏర్పాటు చేసుకొని నీలో నుంచి వచ్చిన సంతానం నేను గొప్ప దేశంగా చేస్తాను. కానీ మోషే ఏం చేయాలండి? అబ్బా నాకు ఎంత మంచి ఆపర్చునిటీ, ఎంత మంచి ఛాన్స్. దేవుడు లక్షలాది మందిని వదిలేసి నన్ను ఏర్పాటు చేసుకొని నా గృహం ద్వారా, నా కుటుంబం ద్వారా, నా సంతానం ద్వారా దేవుడు ఒక గొప్ప రాజ్యాన్ని లేదా గొప్ప దేశాన్ని ప్రకటించబోతున్నాడు అని ఎంత సంతోషించాలి. అది ఎలివేషన్ కదా, అది ప్రమోషన్ కదా ఒక వ్యక్తి గమనిస్తే. కానీ మోషేకున్న భారము ఇశ్రాయేలు ప్రజల పట్ల ఏముండదో మనం గమనిస్తాం. Verse 11. Then Moses pleaded with the Lord his God and said, Lord, why does your wrath burn hot against your people, whom you have brought out of the land of Egypt with great power and with your mighty hand?
Why should the Egyptians speak and say he brought them out to harm them, to kill them in the mountains and to consume them from the face of the earth? Turn from your fierce wrath and relent from this harm to your people. Verse 11 ఒకసారి చదవండి. చదవండి 11 వర్స్ 32 11. అతడి పాలములకు సమీపింపగా ఆ దూడని వారు నాటవాడము. నిర్గమకాండము 32 11 వర్స్. 32 మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా, నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తు దేశం నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపం ఉండలేనా? ఆయన కొండలలో వారిని చంపనట్లును, భూమి మీద నుండి వారిని నశింపజేయనట్లును, కీడు కొరకే వారిని తీసుకొని పోయారని ఐగుప్తులు ఏలా చెప్పుకునవలను? నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలను ఈ కీడు చేయగా దాని గూర్చి సంతాపపడదు. ఏమన్నాడు? మోషే చేస్తాడు. దేవుడు మోషేతో ఏమన్నాడు? నాశనం చేస్తాను. ఎవరిని? ఇశ్రాయేల్ ప్రజల్ని. ఎందుకు నాశనం చేస్తాడు? ఎందుకంటే వాళ్ళు ఎంత చేసినా, ఏమి చేసినా, ఎన్ని అద్భుతాలు చేసినా వాళ్ళ విషయంలో వాళ్ళు మొండి వైఖరిగా ఉన్నారు. వాళ్ళు మారట్లేదు. కాబట్టి నేను వాళ్ళని నాశనం చేస్తాను. కానీ మోషే 11th verse గమనిస్తే, దెన్ మోసెస్ ప్లీడెడ్ విత్ ద లార్డ్ హిస్ గాడ్. ఇంగ్లీష్ తెలుగులో అయితే బ్రతిమిలాడెను. హల్లెలూయా. అడగడం వేరే, బ్రతిమిలాడడం వేరే. బ్రతిమిలాడడం ఏంటిదండి? అడిగి 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 అంటే నువ్వు ఇచ్చిన దాకా నేను ఏం చేస్తాను? బ్రతిమిలాడతారు. మన భాషలో అయితే బాంచంద్ర బాబుని కాలు మొత్తం కదా, ఇవన్నీ మాట్లాడుతుంది. లేనిపోయిన మాటలన్నీ వస్తాయి బ్రతిమిలాడినప్పుడు. ఎందుకు? ఎదుటిన్న వ్యక్తి నీ జీవితంలో ఆ కార్యం చేయడానికి నువ్వు ఎందుకైనా దిగజారుతావు. అవసరమైతే కాలు కూడా పట్టు. అంటే మోషన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, నైనా నీ కాలు పట్టుకుంటే నువ్వు వాళ్ళని విసర్జించవు, నువ్వు వాళ్ళని వదిలేకు, వాళ్ళని నాశనం చేయవు. ఒకవేళ నువ్వు చేస్తే ఏమైందంట? నువ్వు వాళ్ళని నాశనం చేస్తే ఏం చేస్తారు? ఐగుప్తి వాళ్ళందరూ కూడా నిన్ను చేతగాని దేవుడని పిలుస్తారు. వీళ్ళని పట్టించుకోలేకపోయినాడు కాబట్టి ఐగుప్తి దేశం నుంచి బయటికి తీసుకొచ్చినాడు. వీళ్ళని నాశనం చేయడానిక అని నీ గురించి వాళ్ళు నెగిటివ్గా మాట్లాడతారు కాబట్టి నువ్వు ఈ క్రియ, నీ పని చేయకు. మోషే ఇశ్రాయేలు ప్రజల విషయంలో బ్రతిమిలాడాను. ఆయనకేమొస్తుంది? మోషకి ఏమైనా వస్తుంది? ఇశ్రాయేలు ప్రజల్ని వాగ్దానం చేసి అనిపిస్తే ఏదైనా వస్తే నేలలో ఉపకారమైన దేవునికే రావాలి, ఘనత దేవునికే రావాలి. అంటే దేవుడు కోపం తెచ్చుకున్నా, దేవుడు ద్వేషం తెచ్చుకున్నా, దేవుడు విసర్జించిన ఒక వ్యక్తి మోషకున్న సహనము కదా, మోషకున్న ఓర్పును బట్టి, సహనం బట్టి కదా, ఆ డిజైర్ బట్టి ఏం చేస్తాడు? దేవా, వాళ్ళ మధ్యలో ఉన్న ఒక మధ్యవర్తిగా ఉంచినావు, ఒక డెలివరీగా ఉంచినావు, ఒక నాయకుడు ఉంచినావు. సో నా నాయకత్వంలో ఎవరు కూడా నాశనం కావడానికి వీలు లేదు. హల్లెలూయా. నేను నా భార్యని, నా పిల్లల్ని, నా ఫ్యామిలీని వదిలేసి నేను ఇంత దూరం వచ్చి వీళ్ళని ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత నువ్వు మళ్ళా కొత్త స్టోరీ చెప్తున్నావు ఏంటిది? నా కుటుంబం నుంచి నన్ను ఒక గొప్ప దేశంలో చేస్తారు, అవసరం లేదు. వాళ్ళని గొప్ప దేశంలో చేస్తారు, నువ్వు వాళ్ళని మాత్రమే చేయి, నాకు అవసరం లేదు. నా నాయకత్వంలో ఎవరు నశించుకోవడానికి వీలు లేదు. దేవా, నువ్వు నన్ను బట్టి వాళ్ళని కనికరించు. నా మీద చూపిన ప్రేమను బట్టి, నా మీద ఉన్న గౌరవాన్ని బట్టి దేవ వాళ్ళని కనికరించు, కృప చూపించు, కాపాడు, వాళ్ళని నాశనం చేయకు. బ్రతిమిలాడేను. ఏం చేస్తాడంటే బ్రిడ్జ్ కూలిపోయిన పరిస్థితి, తిరిగి బ్రిడ్జ్ కడుతుంది. ఎవరి మధ్యలో? ఇశ్రాయేలుకి ఇంకా దేవునికి మధ్యలో డిస్కనెక్ట్ అయితే ఈయన ఏం చేశాడు? మోషే ఒక మధ్యవర్తిగా ఉండి, ఒక వంతెన ఉండి, ఒక బ్రిడ్జ్గా ఉండి ఇద్దరి మధ్యలో బ్రిడ్జ్ కడుతూ ఉన్నాడు. ఎందుకు? దేవునితో కనెక్ట్ అయితే ఎంత మొండిపోయినా ఒకరోజు కాబట్టి ఇంకొక రోజు వాళ్ళు మారుతారు. అలాగే మోషే ఏం చేస్తాడు? దేవుని దృష్టిలో వాళ్ళు మొండి వైఖరి కలిగినా కానీ మోషకున్న సహనం పెట్టి ఒకరోజు కాకపోతే ఒకరోజు మారుతానైనా నీ గొప్ప కృపను బట్టి, నీ ప్రేమను బట్టి వాళ్ళని క్షమించండి, వాళ్ళని ముందుకు నడిపించండి.
అదే దేవుడు మనం ఈరోజు సేవిస్తాము. మన జీవితంలో మనం ఎంత ముందు వైఖరైనా కానీ దేవుడు క్షమిస్తారు కాబట్టి మనం ఇంకా ముందుగా ఉండాల్సిన అవసరం లేదు. మన ముందు వైఖరిని పక్కన పెట్టి దేవాన్ని క్షమాపణ తత్వం నాకు ఇచ్చినందుకు, నన్ను క్షమించినందుకు, నన్ను ముందుకు నడిపిస్తున్నందుకు అని మనం ఆశతో మనం ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు తప్పకుండా మనల్ని పట్టించుకునే వాడు ఉంటున్నాడు. చూడండి 13 వచ్చిన నీ సేవకులైన అబ్రహామును ఇస్సాకును ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకొనుము. నువ్వు వారితో ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానమునకు ఇచ్చేదనియు వారు నిరంతరము దానికి హక్కుదారులని అగుదురనియు వారితో నీ తోడని ప్రమాణం చేసి చెప్పితివనెను. గమనిస్తే 13 వచ్చే వాక్యము, రిమెంబర్ Abraham, Isaac and Israel, your servants, to whom you swore by your own self, and said to them, I will multiply your descendants as the stars of heaven, and all this land that I have spoken I will give to your descendants, and they shall inherit it forever. మోషే ఏం చేస్తున్నాడంటే దేవుడు చేసిన నిబంధన, దేవుడు చేసిన వాగ్దానము దేవుడికి గుర్తు చేస్తాడు. అంటే మర్చిపోతారా? మర్చిపోడు. దేవుడు మర్చిపోయాము, దేవుడికి మతి మార్పు ఉందా? దేవుడు మర్చిపోయేదా? కాదు. కానీ మోషే బాధ్యత ఏం తీసుకున్నాడు? మోషే బాధ్యత ఏంటి? నేను నా ప్రజల్ని కాపాడాలి కాబట్టి దేవునికి ఒకసారి గుర్తు చేస్తా, దేవా అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుతో చేసిన నిబంధన, యాకోబుతో చేసిన వాగ్దానాన్ని నీకు మళ్ళా గుర్తు చేస్తాను, దాని ప్రకారం నువ్వు చేయి. నువ్వు వాళ్ళని కొట్టేసి నువ్వు నా జీవితం నుంచి, నా కుటుంబం నుంచి ఇంకో కొత్త దేశం ఏం తీసుకురావాల్సిన అవసరం లేదు. వాళ్ళతో చేసిన నిబంధన, వాళ్ళతో చేసిన వాగ్దానం, దాని మీదనే నిలబడు. అంటే దేవుడు డీవియేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నా కానీ ఒక బ్రిడ్జ్ ఏం చేసిందంటే బ్రిడ్జ్ కట్టినాడు కాబట్టి ఫస్ట్ 14 గమనిస్తాం. సో ద లార్డ్ రిలెంటెడ్ ఫ్రమ్ ద హార్మ్ విచ్ హీ సెడ్ హీ విల్ డు హిస్ పీపుల్. చదవండి సిస్టర్ 14 వర్షం. అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గురించి సంతాపపడెను. మోషే అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గురించి సంతాపపడెను. అలా ఏమన్నా రిలేటెడ్ అంటే సంతాపపడే అంటే నేను చెయ్యను. తన డిసిషన్ మార్చుకున్నాడు, తన ఆలోచన మార్చుకున్నాడు. ఎవరు పెట్టండి? ఒక వ్యక్తి కదా. ఒక వ్యక్తి మోషే ఎక్కడ నిలబడ్డాడు? అంత లక్షలాది మంది ప్రజల ముందు ఒక్క వ్యక్తి నిలబడి. సాధారణంగా నాయకుడు ఎవరైనా ఉంటే ఎగ్జాంపుల్ దేవుడే తీసుకుందాము, ఎవరు మాట వింటారండి? ఒక్కడు మాట వింటారా? మెజారిటీ మాట వింటారా? మెజారిటీ మాట వింటారు. మరి ఇక్కడ మెజారిటీ ఎవరు? ఇస్రాయల్ ప్రజల మెజారిటీ, మోషే ఒకడే మైనారిటీ. అంటే ఒకడే ఉన్నాడు లీడర్గా. అందరూ దిక్కు మోషే ఒక దిక్కు అయినా కానీ దేవుడు ఎవరిని గమనించాడు? ఒక వ్యక్తి జీవితం బట్టి ఆ ఇస్రాయల్ ప్రజల్ని నాశనం చేయలేదు. దేవునికి గుర్తు చేస్తాడు, దేవునితో బ్రతిమలాడాడు, ఒక బ్రిడ్జిగా వ్యవహరించి ఒక వంతెన ఉండి ఇద్దరిని కలిపినాడండి. ఎవరిని కలుపుతూ వచ్చినాడు? దేవుణ్ణి ఇంకా ఇస్రాయల్ ప్రజల్ని ఇద్దరిని కలుపుతూ వచ్చినాడు. ఈ అంశం ఎందుకు తీసుకున్నాడంటే ఈ సీజన్లో ఉన్నాం మనము అన్యులని దేవునికి కనెక్ట్ చేయాలి. క్రిస్మస్ అనేది ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. క్రిస్మస్ అనేది ఒక బ్రిడ్జ్. క్రిస్మస్ పండుగ అనేది నీవు చాలామంది చేయవచ్చా చేయలేదు అవన్నీ పక్కన పెడితే యేసుక్రీస్తు జన్మించినాడు. మన పితరులు ఎవరో ఒక డేట్ తీసుకున్నాడు, దాన్ని సెలబ్రేట్ చేస్తున్నాడు. ఆ December 25th ఉండాలి. ఈ సంవత్సరం ఏ ఒక డేట్ అయినా ఒక డేట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. December 25th ఉండకపోయినా కానీ 365 days ఏదైనా ఒక డేట్ ఉంటుంది. ఆ కాలంలో క్యాలెండర్స్ లేకపోవచ్చు, ఆ కాలంలో రాసిన లేదు కాబట్టి అనుకుందాం లేదు. ఆయనను దేవుడు పుట్టినాడు కాబట్టి యేసు జన్మించడం, ఆ జన్మదినాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఈ క్రిస్మస్ అనేది మనం సెలబ్రేట్ చేయాలా లేదా నేను బంతనే కట్టి ఇతరులు కూడా సెలబ్రేట్ చేసే విధంగా నడిపించాలా? ఎవరు చేయాలండి? మనం చేయాలి. మనం చేయదనట్లేదు, మనం చేయాలి. మనతో పాటు వాళ్ళు చేయాలి. వాళ్ళు ఎప్పుడు చేస్తారు? సత్యము ఎరిగినప్పుడే. సో ఏం చేయాలంట? నువ్వు వంతెన కట్టడానికి సిద్ధపడ్డావా లేదా? వాళ్ళు భయభ్రాంతులుగా కనిపించవచ్చు, నిన్ను రిజెక్ట్ చేయవచ్చు, నిన్ను దగ్గరికి రానివ్వచ్చు.
కదా. నేను తక్కువ జాతిగా చూడవచ్చు, మనుషుల దృష్టిలో నువ్వు తక్కువ జాతిగా ఉన్నా కానీ దేవుని దృష్టిలో ఏంటంటే యువర్ రాయల్ ప్రీస్ట్హుడ్, ప్రాముఖ్యము కలిగిన వ్యక్తివి. నీ ధాన్యాన్ని దేవునికి అవసరం లేదు. నువ్వు వ్యక్తిగా యేసుక్రీస్తుని యేసుక్రీస్తుని సొంత రక్షణగా అంగీకరించినట్లయితే దేవుని దృష్టిలో నువ్వు ప్రాముఖ్యము కలిగిన వాడివి. నువ్వు యాజకుడివి, నువ్వు రాజువి, తన కుమారుడివి. హల్లెలూయా. సో నీ బాధ్యత, నా బాధ్యత ఏంటి? మనము దేవునికి ప్రజల్ని కనెక్ట్ చేయాలి. నీవే డిస్కనెక్ట్ అయితే ఇతరులను ఏం కనెక్ట్ చేస్తాము? సో మనల్ని మనం పరిశీలించుకుందామా, నేను నీతో అనుసంధానం అయినా లేదా ఫస్ట్ గమనిస్తాం. తర్వాత ఇతరులని అనుసంధానం చేస్తాం, ఇతరులని దేవునికి కలుపుదాం. నేను మతం మార్చు అని చెప్పట్లేదండి. సత్యం బోధిస్తే సత్యం వాళ్ళని స్వతంత్రులుగా చేస్తుంది. సత్యం బోధించడానికి వెనుకాడుతున్నాం. నాకు నేను ఒక కాల్ చేసి ఇట్లా ఒక ఆర్గనైజేషన్లో క్యారల్స్ చేయాలని పిలిస్తే సరే ఒప్పుకున్నాను. వాళ్ళకున్న కండిషన్స్ ఏంటిది? ఆఫీస్ అంటే తప్పకుండా అన్ని అందరూ ఉంటారు, కాకపోతే క్రిస్మస్ సెలబ్రేట్ చేయాలని వాళ్ళ ఆశ. దాన్ని బట్టి ఒక టీంని పిలిస్తే సరే మేము ఏదో బిల్ చేసుకుని వెళ్తున్నాం. కానీ కండిషన్ ఏంటిది? పాటలు పాడాలి, వాక్యం తెలియదు, పాటలు పాడాలి, ప్లస్ శాంటా డ్రెస్ వేసుకొని పోవాలి, శాంటా క్లాస్ డ్రెస్ వేసుకొని పోవాలి. ఆయన వస్తాడు, శాంటా క్లాస్ మూటలు వేసుకొని అందరు చాక్లెట్స్ వస్తాడు. సో అట్లా వాళ్ళ దృష్టిలో అదే ఉన్నాడు, జీసస్ లేడు. శాంటా వస్తాడు, గిఫ్ట్స్ ఇస్తాడు అని ఆ దృష్టి ఉంది. కాబట్టి అదేవిధంగా మమ్మల్ని కూడా రమ్మన్నారు. మేము అన్నీ చేస్తాం కానీ శాంటా డ్రెస్ వేసుకొని శాంటాలాగా చేయము. ఎందుకంటే మేము నమ్మము, మేము తనలాగా చేయము. ఎందుకంటే ఇది శాంటా బర్త్డే కాదు. ఎవరి బర్త్డే అండి? యేసుక్రీస్తు జన్మదినాన్ని మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తే సో ఎవరిని కనపరచాలి? యేసుక్రీస్తుని కనపరచాలి. సో నేను శాంటా డ్రెస్ వేసుకొని పోతే శాంటా టోపీలు అన్ని పెట్టుకొని ఎవరు చూస్తారు? యేసుక్రీస్తుని మర్చిపోతారు. ఆ శాంటా బొమ్మనే మన జీవితాల్లో గుర్తుండిపోతాయి, పాటలు గిట్టలు అన్నీ పోతాయి. బహుశా శాంటా బ్రతిలో మంచి కార్యం చేసిండొచ్చు, మనం దానికి తప్పు పట్టట్లేదు. కానీ ప్రయారిటీ ఎక్కడైంది? యేసుక్రీస్తుని అంటే ఎవరు పుట్టినరోజు ఆ వ్యక్తిని పక్కన పెట్టి ఇతరులను తెచ్చి మనము సెలబ్రేట్ చేస్తే అది ఎంతవరకు కరెక్ట్? మీ ఇళ్ళలో కూడా మీ కుమార్తె నీ బర్త్డేని అందరి నుంచి సెలబ్రేట్ చేయమంటే నేను పక్కన పెట్టి వేరే వాళ్ళకి కనపరుస్తుంటే, వేరే వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తుంటే, వేరే వాళ్ళ గురించి కేక్ కట్ చేస్తే ఎట్లుంటుంది? కాలుతుందా లేదా? మండుతుందా లేదా? మరి మనం కూడా ఎస్ ఆర్ నో మీద నిలబడాలి. వాళ్ళు పిలిచినప్పుడు అనవసరం, నేను వస్తా, కానీ నేను ఏదైతే నమ్మినానో ఆ నమ్మకం విషయం మీద నేను నిలబడతా. వస్తాం, పాటలు పాడతా, బాగా ఇంకేమైనా చేస్తాం, కానీ శాంటా డ్రెస్ వేసుకొని శాంటాలాగా మేము వచ్చి చేయాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు డ్రెస్ వేసుకున్నాం ఆల్రెడీ, తప్పకుండా వచ్చి చేస్తాం. చూసా వాళ్ళ ఆన్సర్ ఎట్లా చేస్తారో నాకు తెలియదు, చెప్తాను. జస్ట్ సందర్భం ఎందుకంటే జస్ట్ చెప్తున్నాను, మనము ఏదైతే నమ్మినామో దాని మీద మనం ఖచ్చితంగా నిలబడాలి. ఎందుకు? మనం మంతనే కట్టదనుకున్నామని నువ్వు కూడా వాళ్ళ ప్రకారం వాళ్ళలాగానే చేస్తే నీకు వాళ్ళకి ఏం తేడా? ఇఫ్ యూ ఆల్సో బిలీవ్, అరే శాంటా క్లాస్ గిఫ్ట్లు ఇస్తున్నాడంటే మరి దేవుడు కదా. యేసుక్రీస్తు గొప్ప గొప్ప బహుమానం ఏంటిది? గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్, గిఫ్ట్ ఆఫ్ లైఫ్, ఎవర్లాస్టింగ్ లైఫ్. నిత్య జీవం ఇచ్చిన వ్యక్తికి నీకు కావాలా? ఒక డబ్బా కేక్ కావాలి. కేక్ తింటాం, ఒక పూట ఉంటుంది, రేపటి రోజు అది వెళ్ళిపోతుంది. మరి నిరీక్షణ, గొప్ప రక్షణ ఇచ్చిన ఆ బహుమానం ఏంటంట? బ్రతికిన కాలం అంతా నీతో ఉంటుంది, చనిపోయిన తర్వాత నీకు ఒక పాస్పోర్ట్గా ఉంటుంది. అది ఇక్కడికి దేవుని రాజ్యం అడుగుపెట్టడానికి నీకు రక్షణ అనే బహుమానం నీతో ఖచ్చితంగా ఉండాలి. ఏమే? సో ఇక్కడ ఏమని గమనిస్తాము? దేవుడు ఏం చేశాడ? గాడ్ రిలెంటెడ్. దేని నుంచి? ఆయన తీసుకున్న డిసిషన్, నాశనం చేస్తా అనే డిసిషన్ని తను మార్చుకున్నాడు. ఎప్పుడు గుర్తొచ్చినాడు? అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుని గుర్తు చేశాడు. అవును కదా, నేను వాళ్ళకి ఒక ప్రమాణం చేస్తాను, ఒక వాగ్దానం చేస్తాను, దాన్ని బట్టి నేను వెనకాడను. మొండి వైద్యులు అయినప్పుడు కూడా నన్ను నేను తగ్గించుకొని మోషే అడిగిన ప్రకారము, నీతిమంతుడు అడిగిన ప్రకారము, తను చేసిన ప్రార్థన ప్రకారం, ఆయన బ్రతిమిలాడిన ప్రకారము నేనేం చేస్తా? నేను కూడా తగ్గించుకొని వాళ్ళని క్షమించి వాళ్ళ ముందుకి నడిపిస్తా. ఏమే? లూకా సువార్త 19వ అధ్యాయము 19
Luke 19 verse 1 to 10. అక్కడ గమనిస్తే మొత్తం నేను జస్ట్ ఆ సారాంశం చెప్తాను మీకు నేను అక్కడ. So just చదువుతాను గమనించండి. Then Jesus entered and passed through Jericho. Now behold, there was a man named Zacchaeus who was a chief tax collector, and he was rich. And he sought to see who Jesus was, but could not because of the crowd, for he was of short stature. So he ran ahead and climbed up into a sycamore tree to see him, for he was going to pass that way. And when Jesus came to the place, he looked up and saw him and said to him, Zacchaeus, make haste and come down, for today I must stay at your house. Amen. మరి యేసుక్రీస్తుని ఫస్ట్ ఏం చూసినాము? బర్నబాస్ చూసినాము. రెండో వ్యక్తి మోషే చూసినాము. మరి మూడో వ్యక్తి యేసుక్రీస్తుని చూద్దాం. అక్కడ బర్నబాస్ సౌల్ని అపోస్తుల మధ్యవర్తిని వాళ్ళిద్దరిని కలిపినాడు. మరి ఇక్కడ మోషే యెహోవా దేవునికి ఇశ్రాయేలు ప్రజల మధ్యలో నిలబడి మధ్యవర్తిని వాళ్ళిద్దరిని కలిపినాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చేసి గమనిస్తాం. ఎప్పుడైతే ఎరుకో పట్టణంలో వచ్చినాడో ఎవరు తెలుసుకున్నాండి? జాక్యస్ అంటే ఎవరు? జక్క ఎవరు? ఒక ట్యాక్స్ కలెక్టర్, పన్ను వసూలు చేసే వ్యక్తి. ఏం చేశాడంట? పన్ను వసూలు చేసే వ్యక్తి ఆయన పొట్టిగా ఉన్నాడు కారణం కాబట్టి, నేను యేసు ఎలా ఉంటాడో చూడాలన్న ఆశ ఉంది కాబట్టి ఏమని తెలుసుకున్నాడు? నా ఇంటి ముందు నుంచి వెళ్తున్నాడు కాబట్టి నేను గుంపులో కనిపించలేను కాబట్టి, చూడలేను కాబట్టి నేను చెట్టెక్కి చూస్తా అని నిర్ణయం తీసుకున్నాడు. చెట్టెక్కి కూర్చున్నాడు. యేసుక్రీస్తు ప్రణాళిక ప్రకారం ఆ రోడ్డు చెందుతున్నాడు. కానీ 5వ వచనం గమనిస్తే యేసుక్రీస్తు ఆ చెట్టు కింద వచ్చి నిలబడి కన్నులెత్తి ఏం చేస్తాడు? జక్కయ్య, నువ్వు దిగిరా, ఈరోజు నేను నీతో బస చేయబోతున్నాను. హల్లెలూయా. దీనికి కూడా ఒక సందర్భం చెప్తాను. నిన్నటి దినాన వేరే కంట్రీ నుంచి ఒక ఫుట్బాలర్ వచ్చినారండి కదా. మెస్సీ అనే ఒక వ్యక్తి, ఎవరో కొంతమంది తెలిసి ఉంటుంది. మెస్సీ అనే ఒక ఫుట్బాలర్, ఆయన మంచి ప్లేయర్, మంచి పేరు ప్రఖ్యాతి గాంచిన వ్యక్తి, గోట్ అని పిలుస్తారు. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే ఆ ఫుట్బాల్ లీగ్లో, ఫుట్బాల్ ప్లేయర్స్లో మంచి వ్యక్తి, మంచిగా సంపాదించిన మంచి పేరు కలిగిన వ్యక్తి. ఆ వ్యక్తి ఇండియాకి ఇన్వైట్ చేశారు. సో ఇన్వైట్ చేసి ఏం చేశారు? స్టేడియంలో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే దాదాపు ఆ స్టేడియంలో 50,000 మంది ప్రజలు ఎక్కడికి వచ్చినారండి? మెస్సీని చూడడానికి వచ్చినారు. మెస్సీ దేవుడు కాదండి, ఒక మంచి ప్లేయర్. కానీ 50,000 మంది, దాంట్లో క్రిస్టియన్స్, హిందూస్ అందరూ ఉన్నారు. అంటే ఆట నచ్చిన వారు, ఫుట్బాల్ లవర్స్ అనుకుందాం, మెస్సీ లవర్స్ అనుకుందాం, వాళ్ళందరూ ఎక్కడికి వచ్చినారంట? స్టేడియంకి వచ్చి ఎవరిని చూడడానికి? ఒక వ్యక్తి, ప్లేయర్ని, మెస్సీని చూడడానికి వచ్చినాడు. కానీ ఏం జరిగిందండి? మెస్సీ వచ్చినాడు, ప్రజలకు కనిపించలేదు కాబట్టి వచ్చినాడు, రాలేదు, వచ్చినాడు. ఆ సర్కిల్లో ఉన్నాడు, చుట్టుపక్కల అందరు జనసమూహం కూడింది. ఎవరైతే చూడడానికి ఆశతో వచ్చినారో వాళ్ళకి కనిపించట్లేదు. ఒక గ్లిమ్స్ కూడా, అంటే కనీసం కళ్ళ చూద్దామని ఆశ కూడా నెరవేర్చలేదు వాళ్ళకి, ఎవరికి కనిపించలేదు. ప్రజలందరూ ఏం చేశారు? కోపంతో, ద్వేషంతో, పగతో స్టేడియం వెళ్ళిపోయి అక్కడ ఏం చేశారు? చైర్లు అన్ని పగలగొట్టుకుంటూ ఉన్నారు. అల్లకొల్లలో సృష్టించబడ్డారు. ఎందుకు? ఒక వ్యక్తిని చూడలేని కారణముగా. తెలిసినందుకు అందరు చూస్తారని కదా, అందరు సెలబ్రేట్ చేస్తారని. ఆయనతో సెల్ఫీ దిగితే, ఆయనతో ఫోటో దిగితే 10 లక్షలు కూడా ఛార్జ్ చేస్తారంట. డబ్బులు ఏదైనా ఉండాలి. ప్రజల్లో సంతోషం క్రియేట్ చేయడానికి, ప్రజల్ని సంతోషం పెట్టడానికి. నేను ఫేమస్ కాబట్టి, నేను ఒక సెలబ్రిటీ కాబట్టి అందరు నన్ను చూస్తే వాళ్ళు సంతోషిస్తారు, ఈ ఫుట్బాల్ని ప్రమోట్ చేస్తారు, ఒక మంచి ఉద్దేశంతో వచ్చినాడు. కానీ ప్రజలకి కనిపించేసరికి ఏమైందంట? ఆయన ఇప్పటి నుంచి నాకు తెలిసి వాళ్ళు కొంతమంది చెప్పిన టెస్ట్ అంటే చెప్పిన న్యూస్ ఏంటంటే, ఇంకొకసారి ఎప్పుడైనా వస్తే ఇట్లా మేము పరిగెత్తి రాము, ఇట్లాంటివి మేము కండక్ట్ చేయలేము, మమ్మల్ని మోసం చేస్తారు, మా టికెట్ పైసలు వ్యర్థమైనవి కదా, మేము కట్టిన టికెట్ పైసలు మాకు రిటర్న్ ఎందుకు? మనిషిని చూస్తే, మనిషిని చూడడానికి డబ్బులు కట్టాము, మనిషిని చూడకపోతే మా డబ్బులు ఇంకా, మా డబ్బులు మాకు తిరిగి ఇవ్వండి.
మెస్సీ అనుకున్నాం, మెస్సీ ప్రజల్ని నిరుత్సాహపరిచిన మరి యేసుక్రీస్తు అదే సిచ్యువేషన్ ఉన్నాడండి. జన సమూహం తన చుట్టూ ఉన్నా కానీ యేసుక్రీస్తు మనుషుల మనసు ఎరిగినవాడు కాబట్టి జనసమూహం ఆల్రెడీ నన్ను చూస్తున్నారు ప్రతిరోజు, అవసరం లేదు. ఎవరైతే నిజంగా నన్ను చూడాలనుకున్నారో వాని కొరకు ఒకడే కానీ తన గురించి నేను వచ్చి ఏం చేస్తాను, పేరు పెట్టి పిలిచాడు. ఈ మెస్సీకి నీ పేరు నా పేరు ఎవ్వరి పేరు లేదు. ఆర్గనైజ్ చేసేవాడి పేరు కూడా తెలియకపోవచ్చు, ఇన్వైట్ చేసే పేరు వాడి పేరు కూడా తెలియకపోవచ్చు. అయినను నీ పేరు నా పేరు పేరు పెట్టి పిలిచిన యేసుక్రీస్తు ఈరోజు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ఆ రోజు జక్కని పిలిచినట్లయితే ఈరోజు మనల్ని పిలుస్తున్నాడు. జక్కయ్య దిగిరా. ఎక్కడ దిగిరావా? నీ పాప జీవితం నుంచి నువ్వు దిగిరా. నేడు నీ ఇంటికి నేను వస్తున్నా, నేడు నీతో నేను బస చేయబోతున్నాను. టుడే ఐ విల్ హ్యావ్ సప్ విత్ యూ, ఐ విల్ ఎంటర్ యువర్ హౌస్. జక్కకు నెక్స్ట్ ఏంటంటే నెగిటివిటీ. అంటే ఏంటిది? ఈయన మోసగాడు, దొంగ కదా, తప్పుడు లెక్కలు రాస్తాడు, తప్పుడు పనులు రాస్తాడు, అట్లా డబ్బు సంపాదించినాడు. కాబట్టి అందరూ జక్కయ్య అంటే భయపడతారు. జక్కయ్య సరే ప్రజల మధ్య నడిచినా కానీ ట్యాక్స్ కలెక్ట్ చేస్తాడు. ఇవాళ రేపు మన ట్యాక్స్ ఫైనాన్స్ మినిస్టర్ ఉంది, తుమ్మినా తగ్గినా ట్యాక్స్ వేస్తుంది. సో ప్రతి దానికి వాళ్ళు ట్యాక్స్ కడతా ఉన్నారు. సో బహుశా అనుకున్నాము జక్కయ్యని చూస్తే వీళ్ళు మాతో కలిస్తే మాతో తిరిగితే మా మధ్య ఉంటే ఎక్కడ ట్యాక్స్ అడుగుతాడని భయంతో నిండవచ్చు. ఆ భయం నిలబట్టి యేసుక్రీస్తు జక్కయ్యని పిలిచి కరెక్ట్ ఆయన ఎక్కడ ఉన్నాడండి? తన చెట్టు కింద. యేసుక్రీస్తు ఉందో చెప్పి రాసిన లెటర్, ఒక మంచి ట్యాక్స్ కలెక్టర్ అని చెట్టుకి చూస్తున్నాడు, ఆయన పిలవండి అని చెప్పిన చెట్టు కిందకి రాగానే కూర్చోడు. ఒకసారి ఆ వాక్యం పోతాం, verse 5. And when Jesus came to the place, he looked up and saw him and said to Zacchaeus, make haste and come down, for today I must stay at your house. అంటే నేను నీ ఇంట్లో నివాసము చేయాలి. ఐ వాంట్ టు స్టే ఇన్ యువర్ హౌస్. అరే ఇంతమంది వచ్చిన వాళ్ళ ఇంట్లో వెళ్తాను, వెళ్ళట్లేదు. ఎందుకు? వాళ్ళు కేవలము ఫాలోవర్స్, సెల్ఫీ తీసుకోవడానికి ఫోటో దిగడానికి మాత్రమే వస్తున్నారు. కానీ ఏం చేస్తున్నారంట? యేసు చెప్పిన మాటల గురించి కాదు. యేసుక్రీస్తు మా జీవితం మార్చడానికి రావట్లేదు. పెద్ద సెలబ్రిటీ కాబట్టి మెస్సీని ఏ విధంగా చూడడానికి వచ్చి అందరూ చూడడానికి వచ్చినాడు. కానీ ఒక్క వ్యక్తి కూడా చూడడానికి వచ్చాడు. కానీ జక్కయ్యకి తెలియదు ఆ రోజు తన జీవితం మార్చబడుతుందని. ఏం చేశాడ? జక్కయ్యని పిలిచి నేను నీ ఇంటికి వస్తున్నాను. ఎంతో సంతోషకరమైన వార్త అండి. అదే ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఒక మెస్సీని నిజంగా ఒక వ్యక్తిని పిలిచి ఆ వ్యక్తి నాకు నచ్చినాడు, నేను ఈరోజు ఆ ఇంటికి వెళ్ళాలనుకుంటాను అంటే ఏముంటుంది ఆ వ్యక్తి జీవితంలో? ఆయన బ్రతికిన కాలం అంతా కూడా 50,000 మందిలో నన్ను ఏర్పాటు చేసుకొని నేను ఆయనకు నచ్చినానంట, ఆయన నా ఇంటికి వస్తా అన్నాడు. ఆయన బ్రతికిన కాలం కూడా ఎంత సంతోషిస్తాడు ఆ ఒక్క ఇన్సిడెంట్తో. మరి యేసుక్రీస్తు కూడా ఆ ఒక్క ఇన్సిడెంట్తో, ఆ ఒక్క కనెక్షన్తో ఏం చేశాడంట? నశించిపోయే జక్కయ్యని దేవుని రాజ్యానికి ఏం చేశాడు? అనుసంధానం చేశాడు, కనెక్ట్ చేసి. ఇప్పుడు యేసుక్రీస్తు ఏంటంటే ఆయన మధ్యవర్తి, ఆయన బంతనే కడతా వస్తున్నాడు. అవతలున్న ఒడ్డుకి ఇవతలున్న ఒడ్డుకి ఏమి తీసుకొచ్చాడు? బంతెనగా యేసుక్రీస్తు నిలబడి, జక్కను అక్కడ ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు ఇటు సైడ్కి రావాలి. నేను రాలేనైనా అన్నాడు. ఇదిగో నేను బ్రిడ్జ్ కడుతున్నాను, బ్రిడ్జ్ మీద ఎక్కిరా. యేసుక్రీస్తు ప్రేమించేవాడు, ద్వేషించేవాడు కాదు, ప్రేమించేవాడు. కాబట్టి తప్పుడు పనులు వసూలు చేసినా కానీ తన జీవితం మార్చినట్లయితే ఏం చూస్తాను ఆయన జీవితంలో? నేను ఎక్కడైతే తప్పుడు లెక్కలు రాసినానో నేను తిరిగి వాళ్ళకి 4 చెల్లిస్తాను అంటున్నాడు. ఐ విల్ రిటర్న్ 4-fold. ఎక్కడైతే తప్పుడు లెక్కలు రాసినో నా జీవితం మార్చబడ్డది, నేను క్షమాపణ పొందినాను కాబట్టి ఇది కొద్దిగా ఇక మీదట నేను అట్లాంటి పనులు చేయను. ఇంతవరకు చేసి దానికి నేనేం చేస్తాను? 4 వడ్డీ నేను రిటర్న్ చెల్లిస్తాను. అంతవరకు యేసుక్రీస్తుని తిట్టుకున్న వారు ఏమనుకున్నారు? ఇంతమంది ఉంటే మా ఇంటికి రాడంట, ఇలా చెక్క ఇంటికి వెళ్తాడంట, ఈయన ఒక పాత్మాత్ముడు, ఈయన తెలియదు ఆయన గురించి, ఈయన ఒక సిన్నర్, ఈయన ఒక ద్రోహి, ఈయన ఒక దొంగ, తప్పుడు లెక్కలు రాస్తాడు, వాళ్ళ ఇంటికి వెళ్తాడంట అని అందరూ అనుకున్నారు.
కానీ ఎప్పుడైతే జక్కై నోరెప్పి దేవా వీళ్ళ దగ్గర నేను డబ్బులు తీసుకున్నాను రిటర్న్ చేస్తాను అనగానే ఏమన్నారు, అబ్బా యేసుక్రీస్తు ఎంత మంచి పని చేసినాడు, మంచి పని చేసావు జీసస్, నువ్వు ఆయన విజిట్ చేసి ఆయన జీవితం మార్చి, ఎందుకు మా డబ్బులు మాకు రిటర్న్ వస్తుంది కాబట్టి. మేము చేసి ఒప్పుకుంటాము, ఏమి గ్రహించకుండా మనము నిర్లక్ష్యం చేస్తాము. సో నీ బాధ్యత నా బాధ్యత ఏంటిది, మనము ఈ క్రిస్మస్ ఇంకా 15 రోజులు ఉందండి, సరే సెలబ్రేట్ ఇంకా 10 డేస్ అనుకున్నాం. ఈ 10 రోజుల్లో నువ్వు ఒక బర్నబాగా మార్చబడతావా, నువ్వు ఒక మోషాలుగా ఉంటావా, నువ్వు యేసుక్రీస్తులాగా మధ్యవర్తిగా నిలబడతావా? డిసిషన్ తీసుకోవాలి. యేసుక్రీస్తు చేస్తాడు, మనుషులు చేస్తే అనుకోవచ్చు, బట్ దేవాలయ మానవ తీసుకొని యేసుక్రీస్తే ఒక మధ్యవర్తిగా ఉంది కదా, నశించిపోయి వెతికి రక్షించుకున్నట్లయితే మరి నువ్వు నేనేం చేయాలి, మనం కూడా అదే చేయాలి. 10వ వచనం గమనిస్తాం, లూకాసు వార్త 19:10 వచనం. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చానని అతనితో చెప్పి. హల్లెలూయా. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు. He came to seek and save that which was lost. The Son of Man has come to seek and save that which was lost. నశించిపోయే దాన్ని వెతికి రక్షించుకోవడానికి మనిషి కుమారుడు వచ్చింది కాబట్టి ఎవరు నశించిపోతున్నారు? జనసమూహం కాదు, ఒక వ్యక్తి నశించిపోతున్నాడు కాబట్టి తనని మార్చితే, అరే జక్కయ్య మార్చితే జక్కయ్య మార్చబడితే మన జీవితం ఎంత అవునా? మనం కూడా మారుతాం. సౌలు మారినాడంటారా బాబు, మనం కూడా మారుతాం. ఇస్రాయేల్ ప్రజలు మారినారంట, మనం కూడా మారుతాం. వీళ్ళందరూ మొండి వైఖరి కలిగిన వారండి. మనం కూడా చాలాసార్లు మొండి వైఖరి కలిగిన వాళ్ళం, మొండి జీవితం కలిగిన వాళ్ళం, మొండి పరిస్థితులు ఉన్నాం. అయినను దేవుని కృపను బట్టి, దేవుని ప్రేమను బట్టి మనం నశించిపోయినట్లయితే వెతికి రక్షించుకోవడానికి వచ్చినాడు. మనం ఈరోజు రక్షింపబడము, ఇతరులని రక్షణ మార్గంలోకి మనము నడిపించాలి. చివరికి ఒక మాట విషయం మనం ఎంచుకుందాం. యోహాను సువార్త 14:6 వచనం. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. అలాగే ఏమన్నాడు? నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారానే తండ్రి యొద్దకి ఎవరు రాలేరు. హల్లెలూయా. మీరందరూ అటు ఉన్నారు, ఇటు రావాలంటే నేనే బ్రిడ్జ్, నా బ్రిడ్జ్ నుంచే మీరు దేవుని రాజ్యానికి చేర్చబడతారు. ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ద ట్రూత్, ఐ ఆమ్ ద లైఫ్. నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా నే తప్ప పరలోక రాజ్యానికి ఎవరికి ప్రవేశం లేదు. మరి యేసుక్రీస్తే బ్రిడ్జిగా మార్చబడితే, వంతెనగా మార్చబడితే, ఒక మధ్యవర్తిగా ఉంటే నీవు నేనేం చేయాలి? యేసుక్రీస్తుని పోలి నడుచుకోవాలి. మనం దేవుడు మనల్ని ఏ స్థాయి నుంచినా, ఏ ప్రాంతం నుంచినా, ఏ ఉద్యోగం నుంచినా, ఏ కాలేజ్ నుంచినా, ఏ స్కూల్లో నుంచినా మన బాధ్యత ఏంటిది? నేను వంతెన కడుతున్నానా, గోడలు కడుతున్నాను? ఏం చేస్తామంటే గోడలు అయితే ఏంటిది? బౌండరీస్ అన్నమాట. కానీ దేవుడు ఏం చేస్తాడు? బౌండరీస్ని తొలగించి వంతెన కడుతున్నాడు. అలాగే దేవుని మందిరంలో వెళ్ళడానికి ఏముందంటే ఒక పెద్ద పరద ఉన్నది, కర్టెన్ ఉంది. యేసు చనిపోయినప్పుడు ఏం చేశాడు? ఇక మీద అందరికీ నేను స్వేచ్ఛ ఇస్తాను, అందరూ నా దగ్గరికి రాగలుగుతారు. వాడు ఎంత పాపాత్ముడైనా కానీ, యాజకుడిగా ఉండాల్సిన అవసరం, ఎంత పాపాత్ముడైనా కానీ నా దగ్గరికి డైరెక్ట్గా రాగలుగుతారు. యాజకుల సహాయం అవసరం లేదు. నేనే బ్రిడ్జ్గా మార్చబడతాను. ఐ విల్ బికమ్ ఎ బ్రిడ్జ్. నేను ఒక వంతెన ఉంటాను. నేనే మార్గము సత్యము జీవము, నా దగ్గరికి అందరు రండి. హల్లెలూయా. సో నీ బాధ్యత, నా బాధ్యత అంటే మనము వంతెన కట్టాలి. ఎవరికి కట్టాలి? గోడలు కట్టకండి. ఇంట్లో మనం చాలాసార్లు గోడలు కట్టుకుంటున్నాం. బంధుమిత్రుల మధ్యలో గోడలు ఉంచాయి, స్నేహితుల మధ్యలో గోడలు ఉంచాయి. గోడ అంటే నువ్వు అటు నేను ఇటు. కొంచెం ఏం చేయలేని పరిస్థితి, బహుశా మనం ఆ గోడ విరగొట్టడం ప్రయత్నం చేస్తాం. గోడలు కట్టుకున్నాం, ద్వేషము, పగ, కోపంతో, అసమాధానంతో. దేవా ఎన్నికో గోడలు కూలగొట్టినట్లయితే మేము తెలిసి తెలియకుండా కట్టుకున్న గోడను దయచేసి కూలగొట్టండి. మాకు స్వేచ్ఛ కావాలి, మాకు కావాల్సిన వంతెన మాకు దయచేయండి. మేము వంతెన కట్టిన పరిస్థితులు ఉండాలి. మనం అడిగితే దేవుడు ఖచ్చితంగా చేస్తాడండి. నేను ఒక బర్నబాస్గా ఉండాలి, నేను ఒక మోషేగా ఉండాలి, నేను ఒక యేసుక్రీస్తుగా ఉండాలి, నేను ఒక వ్యక్తిగా ఉండాలి. వంతెన కట్టిన దేవా నా జీవితాన్ని మార్చు, ఇతరుల జీవితాన్ని నేను మార్చాలి.
ఈ క్రిస్మస్ సీజన్ కనీసం నేను ఒక్క ఆత్మనైనా సంపాదిస్తాను, ఒక్క వ్యక్తినైనా నేను దేవుడి రాజ్యాన్ని నడిపిస్తాను, ఒక్క వ్యక్తినైనా సంఘాన్ని తీసుకెళ్తాను. క్రిస్మస్ కాబట్టి పిలిస్తే వాళ్ళు రావచ్చండి, కనీసం ఇన్వైట్ చేద్దాం. బహుశా ఆ క్రిస్మస్ మెసేజ్ వాళ్ళ జీవితాన్ని మార్చొచ్చు. ఒకవేళ ఆ జక్కకి అయ్యే కూడా జీసస్ వస్తాడు పోతాడు నాకెందుకంటే ఆయన జీవితం మార్చబడేది కాదు. ఇంకా అదే పాప జీవితం ఉన్నాడు, అదే డబ్బు సంపాదించుకుంటూ ఉన్నాడు. కానీ ఒకే ఆశ, ఐ వాంట్ టు సీ జీసస్, యేసుని చూడాలి అనే ఆశతో వచ్చినాడు. ఆశ నెరవేర్చబడ్డది. హల్లెలూయా. మోర్ దెన్ దట్, కేవలం చూడటమే కాదు, నేను చూస్తున్న వ్యక్తి నాతో మాట్లాడటము ఒక ఎత్తు, కిందికి దిగరాట రమ్మని చెప్పడం ఒక ఎత్తు, నీ ఇంటికి వస్తానంటాము ఇంకా పెద్ద సెలబ్రేషన్. అరే అంత పెద్ద మనిషి నా ఇంటికి రావడం ఏంటిది? ఆ కొన్ని మాటలు, ప్రేమతో కూడిన మాటలు జక్కే జీవితాన్ని మార్చింది. సో 10 మంది ఎదురు చూసిన బయట ఉన్న వాళ్ళందరూ కూడా మనం ప్రేమ కలిగిన మాటలు మాట్లాడుతున్నామా, ద్వేషంతో కూడిన మాటలు మాట్లాడుతున్నామా? నీ కొన్ని మాటలు ఆ పరిస్థితిని మారుస్తుంది. నేను కొట్టొచ్చు తిట్టొచ్చు, నీకు వ్యతిరేకంగా కానీ యూ జస్ట్ రెస్పాండ్ విత్ లవ్. ప్రేమతో వివరించు, క్షమించు, ప్రార్థన చేయి. ఒకరోజు కాకపోతే ఒకరోజు దేవుడు తప్పకుండా వాళ్ళ జీవితం మారుస్తాడు. సౌలు మార్చగలిగితే వాళ్ళు కూడా మారుస్తారు, మనల్ని కూడా మారుస్తారు. హల్లెలూయా. దేవుడు కొద్ది మాటని దీవించును గాక.